మీ అందరి ఎనర్జీస్ అవసరం, మీ అందరి సామూహిక శక్తి అవసరం. ఈ ప్రాజెక్టును మీ అందరి ఎనర్జీస్తో లాంచ్ చేసుకోబోతున్నాం. థ్యాంక్ యూ. విన్నారా పత్రిజీ మెసేజ్ ఏంటి? పైమా అంటే పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస, ధ్యానము మరియు అహింస కోసం ఒక యువ సైన్యాన్ని తయారు చేయాలి మనం. సో ఆ దిశగా నేను మీ అందరికి ఒక చిన్న కథ తీసుకొచ్చా, వెంకటేశ్వర స్వామి కథ. విందామా? మనం తిరుపతిలో ఉన్నాం కాబట్టి ఇంకెవరి గురించి మాట్లాడుకోవాలి? ఓన్లీ అండ్ ఓన్లీ ద లార్డ్ వెంకటేశ్వర, రైట్? సో ఒక స్టోరీ. ఒకానొక కాలంలో అనంతల్వార్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. ఓకే, ఆయన రామానుజాచార్య శిష్యుల్లో ఒకడు అనంతల్వార్. సో రామానుజాచార్యుల వారు ఒక ఇది చెప్పారు, ఎవరు మీలో ఈ గుంపు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ గుంపులో ఎవరు లార్డ్ వెంకటేశ్వర అంటే స్వామి వెంకటేశ్వర స్వామికి ఒక తోటని నిర్మించి ఆ పూలని వెంకటేశ్వర స్వామికి అర్పిస్తారో వాళ్ళని ముందరికి రమ్మంటాడు. అనంతల్వార్ గారు ఏం ఆలోచించకుండా వెంటనే ముందరికి వచ్చేసారు, నేను చేస్తా అని చెప్పి. ఓకే, వచ్చేసి ఏం చేస్తారు? ఓకే నువ్వు చేయవయ్యా అని అంటాడు రామానుజాచార్యులు గారు. సరే నేను రెడీ అని అంటారు. సో ఆయన భార్య అంటే గర్భవతి ఉంటుంది ఆవిడ. అప్పుడు ఆ గర్భవతి ఉన్న భార్యను తీసుకుని ఇద్దరు కలిసి తిరుమలకు వెళ్తారు. దేనికోసం? ఒక తోటని నిర్మించాలి. తోటని నిర్మించి ఆ తోటలో ఉన్న పూలని స్వామికి అర్పించాలి అని. అంటే ఎవరు నాకు సాయం చేయకూడదు, నేను నా కష్టార్జితంతో నా భార్య ఇద్దరం కలిసి మాత్రమే ఆ సేవని ఆయనకి సమర్పించాలి అని ఆయన పూనుకుంటాడు. ఓకే, కష్టపడతారు, కష్టమవుతుంది. భూమి ఏమో చాలా గట్టిగా ఉంది, కష్టపడుతున్నారు, దున్నుతున్నారు, నీళ్లు తేవడానికి చాలా కష్టపడుతున్నారు. భార్య ఏమో గర్భవతి, పాపం ఎంతకని చేయగలదు, కానీ చేస్తుంది తన వంతు తను. కష్టపడుతున్నారు. ఇంతలో ఒక చిన్న అబ్బాయి వస్తాడు, ఇంత బుడ్డి అబ్బాయి వచ్చి సహాయం చేయడం మొదలుపెడతారు. తనకి కోపం వస్తుంది అనంతల్వారికి. ఇగో నేను నీ సహాయం అడగలేదు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పేసి అంటారు. సరే అని వెళ్ళిపోతారు. కానీ మళ్ళీ వచ్చి తన గర్భవతి ఉన్న భార్యకి హెల్ప్ చేయడం మొదలు పెడతాడు. ఆ చిన్న అబ్బాయి అనంతల్వారికి హెల్ప్ చేయాల్సిన ఒక చిన్న అబ్బాయి వస్తాడనమాట. వచ్చి వాళ్ళ భార్యకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా కోపం ఆక్రోషం వచ్చేస్తుంది, మేమిద్దరం మాత్రమే చేయాల్సిన సేవని ఈ అబ్బాయి భంగం చేస్తున్నాడు అని చెప్పి ఇంకా కోపం వస్తుందన్నమాట. పక్కకు తోసేస్తాడు, నాకు వద్దు నీ హెల్ప్, అవసరం లేదని. కానీ ఏం చేస్తాడంటే రాత్రిపూట వచ్చి 10 గుంతలు తవ్వాల్సినది 20 గుంతలు తవ్వేసి వెళ్ళిపోతాడు రాత్రిపూట. ఆ చిన్న అబ్బాయి వచ్చి, అదేంటి నేను 10 గుంతలు తవ్వితే 20 గుంతలు వచ్చాయని చెప్పేసి కోపం వస్తుంది. పొద్దున చూస్తుంటాడు అన్నమాట, కిటికీలను చూస్తుంటాడు, ఎవరు వచ్చి తవ్వుతున్నారని. చూస్తే చిన్న అబ్బాయి. ఇంకా చూడు కోపం వచ్చింది, ఇంకా ఆక్రోషం వచ్చింది. వద్దని చెప్పాక కూడా, తోసేసిన తర్వాత కూడా, తిరస్కరించిన తర్వాత కూడా వచ్చాడేంటి అబ్బాయి అని ఒక గడ్డపార తీసి వేసి విసిరాడు ఆ అబ్బాయి మీద. ఆ అబ్బాయికి ఇక్కడ దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలితే ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే పరుగు అనుకుంటూ గుడి వైపుకి వెళ్ళిపోతాడనమాట. సో మళ్ళీ ఆ అబ్బాయిని వెంట పడుకుంటూ వెళ్ళి గుడికి వెళ్ళిపోతాడు అనంతల్వార్. వెళ్ళి చూస్తే అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఇక్కడి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. దాని అర్థం ఏంటి? స్వయాన వెంకటేశ్వర స్వామి ఆ అబ్బాయి రూపంలో తన శిష్యుడికి అంత కష్టపడుతున్నాడే, తన శిష్యుడికి హెల్ప్ చేద్దామని ఒక చిన్న అబ్బాయి వేషంలో వస్తాడు. దీని తాత్పర్యం ఏంటి ఇవాళ సందర్భంగా? ఓకే, సో తను ఏం చేస్తారంటే మెల్లిగా అయ్యో నా స్వామికి నేను కొట్టానే అని ఆ పశ్చాత్తాపంతో ఒక చిన్న కర్పూరం, పచ్చ కర్పూరం అంటారు, దాన్ని తీసి ఇక్కడ పెడతారంట.
ఇప్పటికి కూడా చూడండి, ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి ఫోటో ఎక్కడ చూసినా ఇక్కడ తెల్లగా ఉంటుంది. ఇక్కడ చూసారా, గమనించారా? ఇక్కడ ఉంటుంది. ఇది నాకు సంగీత బాబు గారు నాకు చాలా హెల్ప్ చేశారు ఈ స్టోరీకి. నేను తీసుకొచ్చా ఫస్ట్ స్టోరీ. అమ్మ మొత్తం క్రెడిట్ ఆయనకి ఇస్తాను అనుకుంటున్నారా? లేదు, ఇవ్వను. సో ఫస్ట్ స్టోరీ తీసుకొచ్చాను, ఇది కరెక్ట్ అయినా కాదా అని చెప్పేసి ఆయన అడిగితే ఆయన మొత్తం చెప్పారనమాట. సో దీని తాత్పర్యం నేను ఏం చెప్దాం అనుకుంటుంటే, ఇవాల్టి రోజు యూత్ డే కాబట్టి ప్రతి చిన్నవాడిలో ప్రతి చిన్న పిల్లాడు దైవ స్వరూపుడు. సో ప్రతి ఒక్కళ్ళకి వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళలో, చిన్న పిల్లడిలో కూడా మాస్టర్ని చూసి, చిన్న పిల్లలు కూడా దైవాన్ని చూసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని హెల్ప్ చేయనిద్దాం, మనం సపోర్ట్ చేయనిద్దాం. మనం కూడా సపోర్ట్ చేయాలి పిల్లలకి. సో ఇవాళ మనకి యూత్ డే. ఇక్కడ నాకు మొత్తం హౌస్ఫుల్ కావాలి, కింద పైన మొత్తం ఉంటారా హౌస్ఫుల్? పిఎంసి ప్రేక్షకులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. యూత్ డే ఇవాళ, పైమా డే. సో ఇవాళ అందరం మనం కూర్చుని వాళ్ళకి సపోర్ట్ ఇద్దాం, వాళ్ళకి చప్పట్లు కొడదాం, వాళ్ళతో నిలుద్దాం. పత్రిజీ చెప్పారు కదా, ఇంకా మన ఇంకొక రెండో మాట ఉంటుందా? ఉండదు. సో అలాగా మనము ప్రతి ఒక్క యువతకి, ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి సపోర్ట్ చేసుకుంటూ, ప్రతి ఒక్క చిన్న పిల్లవాడిలో దైవాన్ని చూసుకుంటూ, మాస్టర్ అంటే పెద్దగానే ఉండాల్సిన అవసరం, సీనియర్గానే మాస్టర్ ఉండాలి, జూనియర్ మాస్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి అందరి నుంచి నేర్చుకుందాం, కూర్చుందాం, చేతులు ఇలా జోడించుకుని మరి కూర్చుందాం, వాళ్ళ దగ్గర నేర్చుకుందాం, చిన్నపిల్లల దగ్గర నుంచి. ఏమడ్డం వచ్చింది? ఏమడ్డం రావట్లే కదా? వస్తుందా? లేదు. అందరి దగ్గర నుంచి నేర్చుకుందాం, వయసుతో సంబంధం లేకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇవాళ ఎంతో చక్కని మెసేజ్ మనకి పత్రిజీ ఇచ్చారు, ఎంతో చక్కని సందేశం మనకి లార్డ్ వెంకటేశ్వర ఇచ్చారు. సో సంగీత బాబు గారు, గత 16 సంవత్సరాలుగా, అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు 2008లో గురు పౌర్ణమి తిరుమలలో చేయాలన్నప్పుడు మనం తిరుమలలో చేసాం. ఆ రోజు కొద్దిమంది వజ్రాలు దొరికినారు అక్కడ ఉన్నటువంటి మాస్టర్స్. వాళ్ళ ద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనంత ఆల్వార్లో ప్రతి ఒక్క పౌర్ణమి మనము అక్కడ నిర్వహించుకుంటున్నాం ఇప్పటి వరకు. దాంతో భాగంగానే మనకందరికీ తెలియని విషయం, మీకు అందరికీ తెలపాల విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. 2000 సంవత్సరంలో అప్పుడు తిరుమల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసినప్పుడు అప్పుడున్నటువంటి చిన్నబ్బ గారు, వాళ్ళ కొడుకు సుబ్రహ్మణ్యం గారు ప్రెసిడెంట్, సెక్రటరీ. ఇప్పుడు మనం ఉన్నటువంటి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం అని మనం తిరుమల కొండపైన ఉండదు, అందరికీ తెలుసు కదా, ఉండదా లేదా? ఆ వెంగమాంబ ధ్యాన మందిరానికి ఒత్తురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. ఆ ప్రదేశంలో వస్తుందని నేను కూడా ఇప్పటివరకు అనుకోలేదు. అది ఒక స్కూలు, ఆ ప్రదేశం ఉండేది ఒక స్కూలు. మా అప్పట్లో విజయోగా బాలరెడ్డి సార్ గారు ఉన్నారు, ఆ సార్ కూడా ఒత్తురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. అది ఒక స్కూలు. ఆ స్కూలులో 2000లోనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆ ప్రదేశంలో ధ్యానం నిర్వహించడం జరిగింది, 2 సార్లు నిర్వహించడం జరిగింది. ఆ ప్రదేశమే ఈరోజు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరము. అందరూ కలిసి ధ్యానం చేద్దాం అక్కడికి వెళ్ళి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఇప్పుడు మనం లాంచ్ చేయబోతున్నాం పిరమిడ్ పిఎంసి యాత్ర. మిత్రులారా, పత్రిజీ అందించిన మరొక ఆధ్యాత్మిక ధ్యాన యాత్రను కొనసాగింపుగా పిఎంసి యాత్ర ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించడం జరిగింది. మనందరం గట్టిగా చప్పట్లతో ఎనర్జీని ఇద్దాం. మనందరం అన్ని ప్రదేశాలకు వెళ్ళి ధ్యానం చేసి వద్దాం. ఓకేనా? ప్రతి రాష్ట్రానికి ఒక టూరిజం ఉంటుంది. ఆ యొక్క రాష్ట్రాన్ని, ఆ యొక్క ఇంపార్టెన్స్ని చెప్పడానికి మన ధ్యానాన్ని, ధ్యాన ప్రచారాన్ని అందరికీ, ఈవెన్ కొత్త వాళ్ళకి, కార్పొరేట్ వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి అందించే ప్రయత్నమే పిఎంసి యాత్ర. మరి అందరినీ ఇన్వాల్వ్ చేద్దామా? మనం వెళ్దామా? గట్టిగా చప్పట్లు. పరి మేడం ద్వారా వెబ్సైట్ లాంచ్ చేసుకుందాం మనం. దీనికంటే ముందు మన పిఎంసి యాత్ర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని, మరి దీన్ని ఏర్పాటు చేసినటువంటి దాంట్లో హనుమంతరావు సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. ఇది మనకు ఒక సోర్స్,
పిఎంసి నడపడానికి ఒక సోర్స్ ఇది. మరి దీని మేనేజింగ్ డైరెక్టర్ మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ కాసిన ఆనంద్ ప్రసాద్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. ఈ మాస్టర్ చేస్తున్నటువంటి వర్క్ మాటల్లో చెప్పలేం. అలాగే మన మాస్టర్ రామరాజు, ఈ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. యాత్ర అనేటువంటి దీన్ని శ్రీకారం చుట్టి దీని నుంచి వచ్చేటువంటి ఫండ్ని పిఎంసి యొక్క డెవలప్మెంట్కి మరి దీన్ని ఒక సోర్స్గా పెట్టారు. గట్టిగా చప్పట్లు కొడదాం రామరాజుకి. సచ్ ఏ గ్రాండ్ మాస్టర్. అలానే పులి రామ్మోహన్ రావు గారు పిఎంసి యాత్ర కంపెనీకి డైరెక్టర్గా ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం పులి రామ్మోహన్ రావు సార్కి. సో ఈరోజు పరిణిత పత్రిక గారి ద్వారా మనం వెబ్సైట్ లాంచ్ చేసుకుందాం. మై డియర్ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. నాకు మీ అందరి ముందు మాట్లాడే అవకాశం వచ్చినందుకు. నా పేరు రామరాజు మహంతి. సో మన జీవితంలో ఒక బోర్డంగా ఉంటుంది. మన లైఫ్ అంతా ఒక స్టాగ్నేట్గా ఉన్నప్పుడు, ఒక బ్రేక్ ద రొటీన్, మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎంతో ఎనర్జీ తీసుకుంటాం. దాని ద్వారా మనం ధ్యానం అవ్వచ్చు, మన జీవితంలో రకరకాల అభివృద్ధి చెందాలంటే మనం బ్రేక్ ద రొటీన్ చేయాలి. ఉన్న ప్లేస్లోనే ఉండకుండా బయటకు అప్పుడప్పుడు వెళ్ళి హ్యాపీగా తిరుగుతూ మనం ఎంజాయ్ చేస్తే మనం చాలా చాలా విషయాలు నేర్చుకుంటాం అన్న ఉద్దేశంతో పత్రి గారు మాకు ఎన్నోసార్లు అప్పచెప్పారు, ఎన్నో యాత్రలు చేశాము. సో ఈ విధంగా పిఎంసికి ఒక సోర్స్ అవ్వాలనే ఉద్దేశంతో మరి పిఎంసి యాత్ర అనేది మన దాట్ల హనుమంతరాజు గారి నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. కానీ మన పిరమిడ్ మాస్టర్లే కాకుండా అందరికీ వెళ్ళాలి, అందరికీ వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి వెళ్ళాలంటే దానికి వెబ్సైట్ ఒకటి ఉండాలి. దానికి 3 లాంగ్వేజ్లో చేసాము, ఒకటి తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. సో ఎవరైనా యాత్ర గురించి సెర్చ్ చేసినప్పుడు డెఫినెట్గా మనకి అందుబాటులో ఉంటుంది. మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం యాత్రలో ఈ వెబ్సైట్లో పొందుపరిచాము. సో దట్ మేడం మీ చేతుల మీదుగా లాంచ్ చేయండి ప్లీజ్. లెట్స్ లాంచ్ ద వెబ్సైట్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దిస్ ఈజ్ అవర్ కంపెనీ పిఎంసి యాత్ర. గట్టిగా, ఇదే మీ ఎనర్జీ. గట్టిగా చప్పట్లు పిఎంసి యాత్రకి. ఇంటర్నేషనల్ కూడా ఉందా ఆనంద్? ఎస్, ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓహో, వెళ్దామా ఇంటర్నేషనల్ టూర్కి? అబౌట్ పిఎంసి యాత్ర, సే ఫ్యూ వర్డ్స్ అక్క. యా, సో ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, పిఎంసి యాత్ర కంటే అది ఎక్కడి నుంచి సృష్టించబడిందో నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. 90స్లో పత్రిజీ చాలాసార్లు అందరినీ ట్రెక్కింగ్స్ని తీసుకుని వెళ్ళేవారు. ఎందుకంటే నేచర్కి దగ్గరగా వేరే వేరే చోట్లని ఆ ఎనర్జీస్ని తీసుకునేలాగా అందరినీ ట్రెక్కింగ్స్కి తీసుకుని వెళ్ళేవారు. సో అక్కడ ఎనర్జీస్ని, అక్కడ ఒడిదుడుకులని, అక్కడ ఆ రాగా నేచర్తో ఉండడం అనేది నేర్పించేవారు పత్రిజీ అందరికీ. సో అదే దిశగా ప్రతి ఒక్క ప్లేస్ని సందర్శిస్తే మన మైండ్ అనేది ఓపెన్ అవుతుంది, మన కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఓహో ఇలా కూడా ఉంటారా, ఓహో అలా కూడా జీవిస్తారా, ఓ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, ఓ ఇలాంటి ఆహారం కూడా ఉంటుందా, ఇలాంటి పద్ధతులు కూడా ఉంటాయా, ఇలాంటి కల్చర్స్ కూడా ఉంటాయా అని మన మైండ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఆ ఎక్స్పాన్షన్ దిశగా మన మైండ్ ఎక్స్పాన్షన్, మన హార్ట్ విశాలంగా అవ్వాలంటే, మన మైండ్ విశాలంగా అవ్వాలంటే యాత్రలు చేయాలి. సో యాత్రలు చేయడానికి మన పిఎంసి యాత్రతోటి మనం ఉందాం. ప్రతి ఒక్క ప్లేస్ని మనం సందర్శిద్దాం. చాలా కేర్ఫుల్గా చేస్తారు వీళ్ళు. సో డోంట్ వరీ, అందరూ హాయిగా వెళ్ళండి, వెబ్సైట్కి వెళ్ళండి, మీ కావాల్సిన బుక్ చేసుకోండి, అయిపోతుంది అంతే. సో శుద్ధ శాకాహారమైన భోజనం మాత్రమే ఇవ్వబడుతుంది. సో అది ఏం టెన్షన్ లేదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్. పిఎంసి యాత్ర గురించి ఎండి కాసిన ఆనంద్ ప్రసాద్ గారి మాటల్లో. దృష్టి నిలిపెనేని దేవుడు దిగివచ్చు, దృష్టి నిలపడేని నష్టపడును, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమౌను, కాళికాంబ హంస కాళికాంబ. దృష్టి నిలిపితే దేవుడు దిగి వస్తాడు. మనం ప్రపంచాన్ని అంతా చూస్తాము, కానీ ఏ దృష్టితో చూడాలో పిఎంసి యాత్ర చూపిస్తుంది. కాబట్టి మరి పత్రిగారు మనల్ని ప్రపంచాన్ని ఎలా చూడాలో మనకు చూపించారు. మన ఇంట్లో మనం కూర్చుంటాం, మనం ఎప్పుడు మన ఇల్లే మనకు అనిపిస్తుంది. బావిలో కప్పలాగా మనం ఉంటే మనకేం అర్థం కాదు. ప్రపంచాన్ని మనం మన దృష్టికోణంలో చూస్తే అద్భుతంగా అర్థమవుతుంది. మరి ఆ ప్రపంచాన్ని అంతా చూద్దాం. ఆ
ఆ ప్రపంచంలోకి వెళ్ళి కూడా మన లోపలికి మనం వెళ్ళి మన లోపల ఉన్న ఆ ప్రపంచాన్ని ఈ ప్రపంచాన్ని మనం కంపేర్ చేసుకుందాం, చాలా అద్భుతంగా మనం జీవిద్దాం. సో పిఎంసి యాత్ర ద్వారా ప్రపంచాన్ని అంతా చుట్టొద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రామరాజు. మీరు ఎప్పుడైనా చూడండి, పిఎంసీకి హెల్ప్ చేయడం అంటే డబ్బుల రూపాయనే కాదు, మీరు యాత్రకు వచ్చినా సరే పిఎంసీకి హెల్ప్ చేసినట్టే. మీరు ఒకరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, మీ పిల్లవాడు ఉండొచ్చు, మీ స్కూల్లో చదివిస్తున్న ఎడ్యుకేషన్ టూర్ అవ్వచ్చు, ఏ టూర్ అయినా పర్వాలేదు. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు అయింది, హనీమూన్కి పంపించాలనుకుంటాం, పంపించండి, పిఎంసీ యాత్ర ఉంది. మీ పిల్లలందరికీ ఎడ్యుకేషన్ టూర్ పంపించాలని మీ స్కూల్లో చెప్పండి, పిఎంసీ యాత్ర ఉంది, మేము చక్కగా తీసుకుని వెళ్తాము. అందరికీ మంచిగా సాకార భోజనం పెట్టేసి ధ్యానం నేర్పించి ఆ ప్లేస్లన్నీ చూపించి దాని యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏ చిన్న ఫంక్షన్కి అయినా సరే మీరు బయటికి అవుటింగ్ వెళ్ళాలనుకుంటాం, మా పిఎంసీ యాత్ర మీకు సేవ చేయడానికి వెళ్ళవేళలా సిద్ధంగా ఉంది. ఇది కాకుండా మీకు ఇది ఇంగ్లీష్ అని అనుకుంటున్నారేమో, దయచేసి ఈ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, హిందీలో ఉంది. మనం ఈ భారతదేశం మొత్తం అంతా చుట్టేస్తాం అంటే యాత్ర కోసం, అలాగే ప్రపంచం అంతా తిరుగుతాం, అందులో డౌటే లేదు. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన పిఎంసీ యాత్రకి వెళ్ళండి, అన్ని విషయాలు మీకు క్షుణ్ణంగా మీకు అందులో అందుబాటులో ఉంటాయి. ఏమైనా ఉంటే మాకు ఎంక్వైరీ చేయండి, మీకు అన్ని విషయాలు మేము వివరంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. పులి రామ్మోహన్ రావు గారు. ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మరి పిఎంసి ఛానల్ వారి ఆధ్వర్యంలో పిఎంసి ఛానల్కి సపోర్టింగ్గా పిఎంసి యాత్ర ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి రిజిస్టర్డ్ కాబడింది. ఆ తర్వాత రాయల్ పోర్టల్ ఒక టూర్ వెళ్ళి రావటం జరిగింది, అలానే లేహ్ లడాక్ వెళ్ళి రావటం జరిగింది. మరి సెప్టెంబర్ నెలలో శ్రీలంక టూర్ కూడా ఉంది. మరి ముఖ్యంగా మీకు తెలియపరచవలసింది ఏమిటంటే, పత్రిజీ గురువు గారు ఉన్నప్పుడు ఎక్కువగా ట్రెక్కింగ్లు జరుగుతూ ఉండేవి. ట్రెక్కింగ్లో మనం ఎన్నో స్వానుభవాలు పొందుతాము. సో దానివలన ఎంతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఆనందం ఉంటుంది. అలానే ఈ యాత్రకి కేవలం ఓన్లీ పిరమిడ్ మాస్టర్సే కాదండి, ఎవరైనా రావచ్చు. ప్లస్ ఇంకెక్కడ ఒకటి ఏమిటి అంటే, ఇక్కడ ఉండేటువంటి యాత్రకు ఉండేటువంటి ఎండి ఆనంద్ ప్రసాద్ గారు కానీ, ఈడి మన రామరాజ్ గారు కానీ, గురువు గారితో పరిచయం అయిన దగ్గర నుంచి వీళ్ళంతా కూడా వీళ్ళ ప్రొఫెషనల్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ప్లస్ ఇంకోటి ఏమిటంటే మనకి ఇక్కడ ప్లస్ పాయింట్, గురువు గారి దగ్గర ఉండేటువంటి ఆత్మజ్ఞానాన్ని అంతా కూడా వీళ్ళు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకరుగా వీళ్ళిద్దరి దగ్గర కూడా చక్కని ఆత్మజ్ఞానం. మరి మొన్న మేమందరం కూడా ఒక 60 మంది వరకు రాయలు పోవటానికి వెళ్ళొచ్చాము. వెళ్ళినప్పుడు అందరికీ తెలుసు, చాలామంది అనుభవాలు ఉన్నాయి. అంతా కూడా 3 స్టార్ హోటల్, అంతా కూడా ఒక రూమ్కి 2 ఉంటారు. అలానే ప్యూర్ వెజిటేరియన్, అంతా ఏసీ వెహికల్స్లో ట్రావెలింగ్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మరి అలానే ప్రతి ఒక్క క్యాండిడేట్కి 40 lakhs ఇన్సూరెన్స్ చేయించామండి. అంటే ఇది ఒక కంపెనీ తరఫున వెళ్తున్నామంటే ఒక భరోసాగా వెళ్ళి రావచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యాత్రకి మీరు రావాలంటే మీకు స్వాగతం. అలానే మన బంధువులు నాన్ మెడిటేటర్స్ ఎవరైనా కూడా దీనికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంగీత బాబు. ఓం నమో వెంకటేశాయ. మన పరిణత పత్రి మేడం ఒక మాట అన్నారు, ప్రతి ఒక్కరూ ట్రెక్కింగ్స్కి వెళ్ళాలి, ప్రతి ఒక్కరూ ట్రెక్కింగ్స్ చూడాలని. అది పత్రి సారు 1990లోనే స్టార్ట్ చేసినాడని మనకున్నాం. 94లో మనం ఉన్న తిరుపతి పరిసర ప్రాంత అడవులన్నీ తిరగడం జరిగింది. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం దర్శనానికి పోయిన తక్షణమే కొన్ని ప్రదేశాలు మనం పర్యవేక్షిస్తాం. ఒకటి పాపినాశనమని, ఆకాశగంగని, తిరుమల పాదాలు అనేసని ఎన్నో ప్రదేశాలు మనం చూస్తాం. ఎందుకంటే దర్శనం చేసుకున్నాక ఆ యొక్క పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఎప్పుడైతే మనం అడుగు పెడతామో మనలో ఉన్నటువంటి కొన్ని మలినాలు బయట వెళ్ళి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో మనం ఇంటికి పోతామనేసని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే పిఎంసి అనేది కూడా ఒక కార్యక్రమం నిర్వహించింది. ఆ కార్యక్రమమే యాత్ర. అంటే ప్రతి ఒక్కరూ ఇంట్లో కానీ ఇంకొక చోట కానీ అందరితో ఆనందంగా ఉన్నా కానీ ఇంకొంచెం వినోదమైనటువంటి కార్యక్రమాలు తీసుకుపోవాలని పిఎంసి వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాక ఎలా అయితే ఆ పవిత్ర పుణ్యక్షేత్రాలను చూస్తామో అదే మరి ధ్యానం చేసుకున్న ప్రతి ఒక్క మాస్టర్సు వాళ్ళ బంధువులు కూడా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి పిఎంసికి సపోర్ట్గా నిలబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నేను 95లో ఇంటర్లో ధ్యానంకి వచ్చినప్పుడు ఆ వయసులో మనకి ఇది నచ్చదు, కానీ నాకు ఎందుకు నచ్చిందంటే 96, 97, 98 3 ట్రెక్కింగ్స్ తిరుమలలో జరిగింది. నేను పార్టిసిపేట్ చేశాను. నేచర్తో ఎలా అనుసంధానం అవ్వాలి అన్న చెప్పినట్టుగా మనలోని ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించుకోవడానికి ఎంతైనా హెల్ప్ చేస్తాయి ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్. సో సార్ ఎప్పుడు కూడా మన 18 ఆదర్శత్రాల్లో కూడా
ప్రకృతితో మమేకం అవ్వడం అనేది పెట్టారు. సో దాంట్లో భాగంగా మనం ఈ యాత్రా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఇందాక రామ్మోహన్ రావు సార్ చెప్పినట్టుగా సెక్యూర్డ్ ట్రిప్, కంప్లీట్గా ఇన్సూరెన్స్ ఉండి మనకంతా కూడా టీం అంతా చాలా చక్కగా, ఎవరైతే లేడీస్ వెళ్ళాలనుకున్నా, గ్రూప్స్ వెళ్ళాలనుకున్నా హ్యాపీగా వితౌట్ ఎనీ హెజిటేషన్ వెళ్ళొచ్చు మనం దీంట్లో. సో అద్భుతమైన ఈ సపోర్ట్కి మీరందరూ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి. ఏదైనా మన పిఎంసి పిఎస్ఎస్ఎంని అద్భుతంగా మనం ప్రపంచం ముందు ఆవిష్కరించుకుంటూ ఎంతోమందికి నాన్ మెడిటేటర్స్ కూడా ఈ టూర్స్ ద్వారా మనము ఇందులోకి మనం కనెక్ట్ చేయొచ్చు, కార్పొరేట్స్ని అందరినీ. సో మన అందరం ఎంకరేజ్ చేద్దాము, సహాయంగా నిలబెడదాము, మన పిఎంసికి మన వంతు సహాయాన్ని చేద్దాం. భూటాన్ టూర్ వెళ్ళారు వాణి మేడం, మాధవి గారు, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. ఫస్ట్ టైం నేను పిఎంసి యాత్ర తరపున భూటాన్ యాత్ర వెళ్ళటం జరిగింది. చాలా అద్భుతం, నేచర్లో ఉండటము, అంటే మనతో మనం ఉండటం. ఆ భూటాన్ అక్కడ కల్చరు చాలా అద్భుతం అన్నమాట. ఏంటంటే వాళ్ళ కొలమానము హ్యాపీగా ఉండటం, అంటే ఎవరికి ఎంత డబ్బు ఉందో వాళ్ళు గొప్ప కాదు, అక్కడ ఎవరు ఎంత ఆనందంగా ఉన్నారు అన్నదే కొలమానం అక్కడ. అలాగనే అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, అలాగే మళ్ళీ హాస్పిటల్ అంతా అంటే ఫ్రీ మెడికేషన్, అంటే అవి రెండు ఫ్రీగా ఉండటం అన్నది అసలు చాలా గొప్పగా అనిపించింది ఆ కంట్రీ. మరి ఈ యాత్ర తరపున చాలా వాళ్ళందరూ రామరాజు గారు కానీ ఆనంద్ ప్రసాద్ గారు కానీ చాలా అద్భుతంగా ట్రీట్ చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరిని చాలా బాగా చూసుకున్నారు. ఫుడ్ చాలా బాగుంది. ఇలాంటి యాత్రకి సంవత్సరానికి 1-2 ట్రిప్స్ వెళ్తే మనం ఎంతో ఛార్జ్ అవుతాం. చాలా అద్భుతంగా అనిపించింది. మరి ఇది ఒక వరం అని చెప్పవచ్చు యాత్ర. ఓకే. మరి మేమందరం కూడా పిఎంసి యాత్ర తరపున భూటాన్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు వాణి మేడం చెప్పినట్టు మేము ఆ 7 days 8 days ఎంతో అద్భుతంగా ఎంజాయ్ చేశాము. చాలా ఆ ప్రకృతిలో ఉండడం అంతా కూడా ఎంతో బాగుంది. ప్రతి ఒక్కరూ కూడా యాత్ర ద్వారా వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నా. అంటే ఆ ప్రకృతిలో మనం ఒక సైలెన్స్ అయిపోతామన్నమాట. కాబట్టి ఆ సైలెన్స్ అవ్వడం కోసమే మనము ఆ యాత్రకి వెళ్దాము. మనని మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. యాత్రకి వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే అద్భుతమైనటువంటి రిలేషన్స్ ఏర్పడతాయి. మైత్రితత్వం, ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఒక ఇంట్లో వాళ్ళు ఎట్లా కలిసి ఉంటారో ఆ విధంగా గొప్ప రిలేషన్స్ ఏర్పడతాయి. ఇది మేజర్ అడ్వాంటేజ్ మనకి. అట్లాగే మనం వెళ్ళిన ప్రదేశాలలో ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. మన ఎనర్జీ ఆ ప్రదేశానికి, ఆ ప్రదేశంలో ఉన్న ఎనర్జీ మనకి, ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్ కూడా అక్కడ జరుగుతుంది. అందుకనే సారు టూర్లు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అక్కడ మన ఎనర్జీని స్ప్రెడ్ చేయడానికి సారు టూర్లకు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. మరి ఈ యాత్ర పేరు మీద ఒక పక్క మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నా కూడా మనం చేయాల్సినటువంటి స్పిరిచువల్ వర్క్ అక్కడ ఆటోమేటిక్గా జరుగుతుంది. సో పిఎంసి తరపున ఈ యాత్ర స్టార్ట్ చేశాం కాబట్టి దీన్ని చక్కగా అందరూ ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. అలాగే మన పార్టిసిపెంట్గా సూరంపల్లి హనుమంతరావు గారు భూటాన్ టూర్ చేసి వచ్చారు. మీ యొక్క ఫీడ్బ్యాక్. ఓకే మాస్టర్, మరి పిఎంసి యాత్ర అనేది ఒక అద్భుతమైన విషయం. పిఎంసి ఎలా అయితే ముందుకు దూసుకెళ్ళిపోతుందో ప్రపంచవ్యాప్తంగా, అలాగనే మరి మహంతి గారు ఇప్పుడే చెప్పారు ఇంటర్నేషనల్ లెవెల్లో మనం దీన్ని తీసుకెళ్తున్నాం అని చెప్పేసి పిఎంసి యాత్ర అనేది. మరి దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. దీంట్లో భాగంగా నేను రీసెంట్గా భూటాన్ వెళ్ళి వచ్చినాను. చాలా అద్భుతంగా మరి వాళ్ళు చూపించడం జరిగింది. అంతకుముందు ఎన్నోసార్లు మరి ఆనంద్ ప్రసాద్ గారి ద్వారా మేము కాశీ, చార్ధాము కొన్ని మన ఇండియాలో చూపించారు. చాలా అద్భుతంగా, అంటే మనకు కుటుంబ సభ్యులు ఎలా అయితే తీసుకెళ్తారో వాళ్ళు తీసుకెళ్ళటం, చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ కాడ నుంచి వాళ్ళ బ్యాగులు కూడా తీసుకొని వాళ్ళకి సహాయం చేయటం, మళ్ళీ వాళ్ళ ఇంట్లో అదే అంటే వాళ్ళ రూమ్లో పనుకున్న తర్వాత కూడా వాళ్ళు భోజనాలు అన్నీ వచ్చినాయి. చాలా అద్భుతంగా వాళ్ళకు కుటుంబ సభ్యుల్లాగా తీసుకెళ్లారు. మరి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మరి బాలకృష్ణ గారు ఎనర్జీ అనేది మరి ఎక్స్టెన్షన్ అవుతుంది, మార్చడం జరుగుతుంది.
మరి అంబాసిడర్స్ కూడా అదే దృష్టితో మనం ప్రతి శక్తి క్షేత్రాల్లోకి తీసుకెళ్ళటం జరుగుతుంది. దాంట్లో అలాగనే ఈ యొక్క భూటాన్ యాత్రల అలాగే ఈ యాత్ర అనేది మనం పిఎంసికి తీసుకెళ్ళి మన కుటుంబ సభ్యులు, మన ఫ్రెండ్స్, మన బంధువులు అందరినీ కూడా ప్రోత్సహించాలి. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, అలానే టీవీ ద్వారా మీ సెల్ ఫోన్స్లో ఎనీ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, పిఎంసి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. నెక్స్ట్ టూరు శ్రీలంక ఉంది. ఇక్కడ సీతాయనం బుక్ ఎంతమంది చదివారు? సీతాయనం, వెరీ గుడ్, గట్టిగా చప్పట్లు కొడదాం సీతాయనం పుస్తకానికి. ఈ శ్రీలంక టూర్ చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఎక్కడెక్కడ ఏ ఏ చరిత్ర అయితే ఉందో ఆ చరిత్ర అంతా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఆ ఎనర్జీలో మనం ధ్యానం చేస్తాం. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేటువంటి ఈ శ్రీలంక టూర్కి ఇక్కడున్న వాళ్ళందరూ ఎవరైతే రావాలనుకుంటున్నారో ఇమ్మీడియట్గా మన మాస్టర్ రామరాజు, మరి పులి రామ్మోహన్ రావు సార్, ఆనంద్ ప్రసాద్ గారు, ఈ ముగ్గురు మాస్టర్లను మీరు సంప్రదించవచ్చు. ఈ ముగ్గురు మాస్టర్లకి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ముగ్గురు గ్రాండ్ మాస్టర్స్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ఈరోజు పిఎంసి యాత్ర కంపెనీగా వచ్చేసింది. దిస్ ఇస్ అఫీషియల్ కంపెనీ. మనకు ఒక ఫ్యామిలీ కనుక టూర్ వెళ్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో అన్ని జాగ్రత్తలు ఈ ముగ్గురు ఆల్రెడీ 2 టూర్లు కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ టూర్లోకి మనం వెళ్తున్నాం. కాబట్టి మీ అందరి ఎనర్జీస్ ఇంపార్టెంట్. టీవీ ద్వారా ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా స్మాల్ రిక్వెస్ట్, ఈ యాత్ర అన్నది మనందరిది. చెప్పండి ఒకసారి, పిఎంసి యాత్ర, పిఎంసి యాత్ర, పిఎంసి యాత్ర మనందరిది. ఇది డెవలప్ చేసుకోవడం అంటే మన పిఎంసి ఛానల్ని డెవలప్ చేసుకోవడం. ఇవంతా మనం షూటింగ్ కూడా చేస్తున్నాం. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ షూటింగ్ ఉండదు, కానీ ఈ యాత్ర వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా ఆ డాక్యుమెంటరీ అంతా తీస్తున్నాం. పిఎంసిలో ఒక ఎపిసోడ్గా వేయబోతున్నాం. అలానే అక్కడ వాళ్ళు పొందినటువంటి అనుభవాలను మనం డాక్యుమెంట్ చేయబోతున్నాం. మీరు వెబ్సైట్కి వెళ్ళి చూస్తే ఎన్ని అనుభవాలు ఉన్నాయో లెక్కే లేదు. వెరీ సూన్ పిఎంసి యాత్ర అన్నది ఒక అద్భుతమైనటువంటి మనకు భాండాగారం. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరందరూ ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ కూడా యాత్రలకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఎన్నో యాత్రల ద్వారా వెళ్తుంటారు. పిఎంసి యాత్ర ద్వారా మనం వెళ్దాము అని మనందరం చెప్దాం. ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఇంకా యాత్ర ఏవో ఉన్నాయో తెలుసుకుందాం. సెప్టెంబర్ 20 నుంచి 27 వరకు శ్రీలంక యాత్ర ఉంటుంది. అక్టోబర్ 14 తేదీ నుంచి 24వ తేదీ వరకు చార్ధామ యాత్ర ఉంటుంది. తర్వాత నవంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు వియత్నాం, కాంబోడియా యాత్ర ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది ఏమంటే, మీ ఇంటి పక్కల కానీ ఎవరైనా యాత్రకు వెళ్తున్నారంటే మీరు జస్ట్ సజెస్ట్ చేయండి, పిఎంసి యాత్రకు ఒకసారి ట్రై చేయండి అని. ఒక్కసారి మాతో వస్తే లైఫ్ లాంగ్ మమ్మల్ని వదిలిపెట్టరు. అది మేము ష్యూరిటీ ఇస్తున్నాం. మీకు అందులో సవాలే లేదు. ఇది మేము ఓపెన్గా చెప్తున్నాము. మీరు ఒక్కసారి పిఎంసి యాత్రతో ట్రావెల్ చేస్తే యూ నెవర్ ఫర్గెట్, నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. పిఎంసి యాత్ర అన్నది మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి ట్రస్ట్ ఎలాగైతే ఉందో బ్యాక్ బోన్గా, యాత్ర అన్నది అలా బ్యాక్ బోన్గా ఉండబోతోంది. ఇక్కడ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కళ్ళకి ఏసీ బస్, స్టార్ హోటల్ అకామిడేషన్, ఇన్సూరెన్స్, వాట్ ఎవర్ ఎన్ని మన కుటుంబం పరంగా ఎన్నైతే మనం తీసుకుంటామో జాగ్రత్తలు, అన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీన్ని మనందరం ప్రమోట్ చేద్దాం. ఒకసారి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ నుంచి, మరి పిఎంసి నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టు ఫైనల్గా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం పిఎంసి యాత్రకి గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.